పిల్లని చూడకుండా టిఫిన్ ఏమిటండి? దాందే ఉందిలే. దేందే? దాందే ఇల్లుని చూసి ఇల్లాలని, తల్లిని చూసి పిల్లల్ని చూడక్కర్లేదన్నారు. అదేం మాట అండి? పెళ్లి చూపులకు వచ్చి పిల్లని చూడకపోతే ఎలా? దాందే ఉందిలేండి. అబ్బా దేందే? దాందే అబ్బాయి చూడటం, పెళ్లికి ఇష్టపడటం జరిగిపోయాయి కాబట్టి మనం ఇల్లు వెతుకుంటూ వచ్చాం. అదేమిటి అన్నయ్య గారు, పద్ధతి ప్రకారం పెద్దలు మీరు చూడాలిగా. దాందే ఉందండి. సీత, అమ్మాయిని తీసుకురా. నీ పేరేమిటమ్మా? లక్ష్మి. మనాడే చెప్పాడు. నువ్వు చెప్పమ్మా. లక్ష్మి. నీకేమైనా కావాల్సి అడగరా? ఎంతవరకు చదువుకున్నారు? మెట్రికులేషన్ పాస్ అయింది. ఇది మనాడే చెప్పాడు. వాడిని అడగనివ్వండి. దాందే ఉందిలే. దేంది? దాందే. అమ్మా, ఈ అమ్మాయి లోపలికి తీసుకెళ్ళానమ్మా. బ్రహ్మాండంగా ఉంది. పట్టణం నుంచి తెప్పించారా అమ్మా? ముందు కట్నం విషయం మాట్లాడండి. దాందే ఉందిలే. దేంది? దాందే. అమ్మా, కట్న కానుకల మీద మాకేం ఆశ లేదు. మరి మొహమాట పడిపోతున్నారు. దాందే ఉందిలే. దేంది? ఏంది? చూడండి అన్నయ్య గారు, మీరు అడిగినా అడగకపోయినా మాకున్నది ఒక్కగానొక్క ఆడపిల్ల. ఉన్నంతలో వెలితి లేకుండా ఇస్తాం. ఏదో ఇస్తామంటూ ముసుగులో గుద్దులాటేందుకు చెప్పండి. అమ్మా, మాకైతే కట్న కానుకల మీద మోజు లేదు. అందుకని బొత్తిగా కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటే మా అబ్బాయిలో ఏదో డిఫెక్ట్ ఉందనుకుంటారు. అంచేత అలా అనుకోకుండా ఓ చిన్న ఫిగరు ఓ 20,000 ఏర్పాటు చేయించండి. 20,000? మేమేమన్నా లక్షలు అడిగామా? అంతకంటే ఎక్కువ కట్నాలు ఇస్తామని బోలెడన్ని సంబంధాలు వస్తున్నాయి. సరే, మీ మాటే కానివ్వండి. మీరు అడిగిన 20,000 ఇస్తాం. బాబు, మరేం భయం లేదమ్మా, ఏదో విధంగా ఏర్పాటు చేద్దాం. చూడు బాబు, దాంతో పాటే మిగిలిన లాంఛనాలు వగైరా వగైరా అన్ని ఏర్పాటు చేయాలని మేము వేరే చెప్పక్కర్లేదనుకుంటాను. అలాగేనండి. అమ్మాయ ఒప్పేసుకున్నారు. ఆ విషయం చెప్పండి. ఏ విషయం? అదే, పెళ్లికి వారం రోజులు ముందుగా కట్నం డబ్బు ఇవ్వాలి అని. సరే, అలాగే ఏర్పాటు చేస్తాం. ఇక మేము వెళ్ళొస్తామండి. వస్తామండి. చూడండి, వచ్చే నెలలో మంచి ముహూర్తాలున్నాయి. మేము వెళ్ళగానే మంచి రోజు చూసి జగన్నాథరావు గారి చేత లగ్న పత్రిక పంపిస్తాం. దాన్నే ఉందిలే. మీరు ఊరుకోండి. నేను ఊరుకున్నాను, నువ్వు పద. వెళ్ళొస్తానమ్మా. వస్తామండి. వస్తా బాబు. వస్తానమ్మా. మంచిదండి. అంత డబ్బు ఎక్కడి నుంచి తెద్దాం అనుకున్నావురా? డబ్బు కోసం చూసుకుంటే మంచి సంబంధం పోతుంది కదమ్మా. మన పొలం తాకట్టు పెట్టైనా ఈ పెళ్లి జరిపిద్దాం. లక్ష్మీ 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 లక్ష్మి. ఒరే వెంకయ్య, అది ఎక్కడుందో వెతకండి రా. లక్ష్మీ 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 లక్ష్మి. అది లేకపోతే నేను బతకలేనురా. లక్ష్మీ 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 లక్ష్మి. నేను అర్ధాంతరంగా చేస్తే ఆ పాపం మీ అందరికి చుట్టుకుని మీ అంతా నరకానికి పోతారు రోయ్. లక్ష్మీ 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 లక్ష్మి. నిజంగానే చచ్చిపోతావు నానా? నిజంగానే చచ్చిపోతానే అమ్మా. అయితే వెంకయ్య, నువ్వు అర్జెంట్ గా వెళ్ళి నాకు ఒక మొగుడు తీసుకురా. ఒరే వెంకయ్య, నువ్వు ఆగు. అలా అనకూడదే చిట్టు తల్లి. మరి నువ్వు చచ్చిపోతానంటున్నావుగా, నా పెళ్లి చేయకుండా నువ్వు చచ్చిపోతావా? నేను ఒప్పుకోను అంతే. కాలి పట్టాలు అరిగిపోతాయా? చూడు ఆపు. ఆపాను. ఒరే వెంకయ్య, దాని మాటలకేం గాని నలుగురు మనుషుల్ని పెట్టి వెతికించరా. అది లేకపోతే బతకలేను. వినబడిందా చెవిటి పీరుగా? వెళ్ళు. లక్ష్మీ 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 లక్ష్మి. నానా, మరీ అంత బాధపడిపోతున్నావు? ఏం పోయింది నానా? బంగారం గాని పోయిందా? వెండి గాని పోయిందా నానా? బోల్డ్ అంత డబ్బు గాని పోయిందా నానా? నీ ప్రశ్నలతో నన్ను చంపకే పిచ్చి తల్లి. లక్ష్మీ 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 లక్ష్మి. దొరికింది బాబు. దొరికిందా? ఏది? ఇదిగోనండి. 10 పైసలు. లక్ష్మీ లక్ష్మీ లక్ష్మి. 10 పైసల కోసం మనసు వెక్కిపోవాలన్నానా? 10 పైసలంటే ఏమిటనుకున్నావే? 10 నెత్తురు చుక్కలు. లక్ష్మీ లక్ష్మీ లక్ష్మి. లక్ష్మీ లక్ష్మీ లక్ష్మి. అమ్మా లక్ష్మి, జీవితంలో మొట్టమొదటిసారిగా నేను జార విడుచుకున్నాను తల్లి. అందుకే జ్వరం వచ్చేసింది. ఇంకా స్థాలిసం అయితే చచ్చిపోయేవాడిని. నువ్వు దొరికావు, నేను బతికాను. బాబు గారు, 30 రూపాయలు ఇప్పించండి. 30 రూపాయలా? ఎందుకురా? ఈ 10 పైసలు ఎత్తికించడానికండి 6 మనుషులు పురమాయించారండి. వాళ్ళ కూలి 30 రూపాయలండి. చెప్పుచ్చుకోవడం చెవిటి పేరుగా. 10 పైసల కోసం 30 రూపాయలు ఆగమా? కూలి పదాలు తిడతారండి. తిడతారా? లక్ష్మి లక్ష్మి, పద. మీకు కూలి ఇవ్వాలా? ఇవ్వకపోతే ఏం చేస్తారా? తిడతారండి. తిట్టమను. సరే తిట్టండి రా. ఓహో, బాగుంది. ఓహో, అయిందా? ఈ మాత్రం దానికి 30 రూపాయలు ఆవదమా? వెళ్ళండి. లక్ష్మీ లక్ష్మీ లక్ష్మి. లక్ష్మీ లక్ష్మీ లక్ష్మి.
వాళ్ళ తిట్లు మీరెలా భరించారండి? నాకు వినబడవుగా. ఆ? ఆ ఊరి వాళ్ళ తిట్లు నాకు వినబడవు, నాకు పనికిరాని వాళ్ళు నాకు కనబడరు. లక్ష్మి 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 లక్ష్మి. లింగరాజు గారు, లింగరాజు గారు. గోపి ఏమిటి ఇలా వచ్చావు? అందుకేనా? అందుకేనా అంటే? అందుకే అయి ఉంటుంది. దా దా కూర్చో. ఎత్తమంటావా? ఏమిటి? ఛీ, నీకేమీ తెలీదు. సరే నేనే ఎత్తుతాను. బాగున్నాడా? అమ్మయ్యా ఇదైపోయింది. ఇంకా ఆ నచ్చిందా? ఏమిటి? నడక నడకైపోయింది. ఇంకా విప్పమంటావా? ఏమిటి? గొంతు. పెళ్లి చూపుల్లో పెళ్లి కూతురు గొంతు విప్పి పాడాలిగా. పాడనా? అబ్బే వద్దు. అయితే నేను నీకు నచ్చినట్టేనా? గిలిగిలేమిటి? ఒకసారి నేను బలే నీ గెంతితే మా నాన్న కర్రెచ్చు కొట్టాడు. అప్పటి నుంచి గిలిగిలి నీ గెంతుతున్నాను. గిలిగిలి. ఒక్కసారి మీ నాన్నగారిని పిలుస్తావా? పిలవనా? ఆ. నానా 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 నానా. ఏమిటండి గోల? గోల కాదు నాన్న, గోపికి నాకు అయిపోయింది. ఏమిటైపోయింది? అదే అదేంటే? చి నీకేమీ తెలియదు. గోపి మన ఇంటికి అందుకోసమే వచ్చాడు. కొంపకి నదరగా ఉండే కుర్రాడు ఎవడైనా వస్తే చాలు అందుకోసమే వచ్చాడు. గిలిగిలి గిలిగిలి అంటూ గుర్రాల గెంతో. ఆ అమ్మాయి గారు పెళ్లి చేస్తే ఈ గంతులు తగ్గిపోతాయి కదండి. నువ్వు నోరు మూసుకో, చెవిటి పీరుగా. ఆ మాత్రం నాకు తెలియదునే. నువ్వు ఈ పుస్తకాలు తీసుకుని అక్కడ తగలడు. ఆయ్. నువ్వు ఇక్కడే తగలడు. నానా ఏయ్! నానా నమస్కారం. నువ్వు బయట తగలడు. ఏమయ్యా గోపి, దురద వేసినప్పుడు కోక్కోక తప్పదని చెల్లెలు పెళ్లి అనేసరికి నా దగ్గరికి రాక తప్పలేదన్నమాట. మా చెల్లెలి పెళ్లి విషయం మీకెలా తెలిసిందండి? అదేం పెద్ద ప్రశ్నే కాదయ్యా. ఎంతకీ డబ్బెంత కావాలి? ఓ 20,000 కావాలండి. 20,000? 20,000 అంటే నీ చేతులకి కాళ్ళకు ఉన్న గోల్డ్ కదయ్యా, క్యాష్, డబ్బు, ధనలక్ష్మి. సరే, ఎంతకి తనకాయం పెడతాం? మా పొలం ఉంది కదండి. అంటే ఆ కొండ పక్కన ఉందా? దాని మీద 20,000 ఇవ్వాలంటే లక్ష్మి లక్ష్మి లక్ష్మి. సరే, నేను నమ్మి ఇస్తున్నాను. ఇదిగో ఈ కాగితాలు మీ సంతకం పెట్టు. తెల్ల కాగితం పైన. నువ్వు పెట్టలేదనుకో, నువ్వు చెప్పేది నాకు వినబడదు, నువ్వు నాకు కనబడవు. అది కాదండి. లక్ష్మి 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 లక్ష్మి. అలాగే పెడతాను. కన్నే పిల్ల తుమ్ము లెక్కలోకి రాదయా, నువ్వు పెట్టు. సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేను డబ్బుడికి వస్తాను. గోపి, మా నాన్నతో అంతా మాట్లాడేశావా? మాట్లాడేశాను. మా నాన్న ఒప్పుకున్నాడా? ఒప్పుకున్నారు. ఈ రోజు నుంచి మనం ఎంతగా సీతాదేవి శ్రీకృష్ణులను ప్రేమించుకోవచ్చు. చిచ్చి, సీతాదేవికి శ్రీకృష్ణుడికి లింకెడతావిటే లావుడువా. నానా, నువ్వు నాకు తొందరగా పెళ్లి చేయకపోతే నేను ఎవరితోనో నానా. ఇదిగోనే డబ్బు. థ్యాంక్స్ అండి, మీ రుణం ఈ జన్మలో అంటే తీర్చు. ఇవ్వా? అది కాదండి, తొందరలో ఇచ్చేస్తాను. లక్ష్మి 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 లక్ష్మి. వస్తానండి. నమస్కారం మాస్టర్. నమస్కారం. అయ్యగారు, మాస్టర్ వచ్చారండి. రావయ్యా మాస్టరు. నమస్కారం అండి. రా కూర్చో. పర్వాలేదండి. అయితే నాకు పర్వాలేదు. నన్ను ఎందుకు పిలిచారు? చెప్తా. మాస్టరు, నువ్వు ముందు లెక్కల మాస్టర్వి, తర్వాత సంగీతం మాస్టర్వి, అవునా? అవును. అయితే నేను ఒక లెక్క అడుగుతా, చెప్పు. 3 అనే అంకిని 1ల స్థానంలో పెట్టావనుకో, దాని విలువ ఎంత అవుద్ది? 3 అవుతుంది. అదే అంకిని లక్షల స్థానంలో పెట్టావనుకో, అప్పుడు ఎంత అవుద్ది? 3 లక్షలు అవుతుంది. అవుద్ది అంటే అది 3 అంక తాలూకు మొనగారితనం కాదు, దాన్ని లక్షల స్థానంలో పెట్టినోడు దయ్యాబెచ్చ. అవునంటావా కాదంటావా? ఇంతకీ ఈ అంకెల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకంటే నువ్వు ఇప్పుడు 1ల స్థానంలో ఉన్న 3 అంకెలు అంటోడివి. నువ్వు లెక్కల మాస్టర్ కదా, మా అమ్మాయిని పెళ్లి చేసుకుని లక్షల స్థానంలోకి వచ్చాయని ప్రోగ్రామ్ ఎట్టేసుకున్నావు కనుక. క్షమించాలి, డబ్బు కోసం నేను మీ అమ్మాయిని ప్రేమించలేదు. సరేనయ్యా, ఒకవేళ నా కోపం వచ్చి మా అమ్మాయిని కట్టుగుడ్డలతో బయటికి తరివేసినా సరే పెళ్లి చేసుకుంటానంటావా? నన్ను ప్రేమించి పెళ్లాడిన మనిషిని పోషించుకోలేని దుస్థితిలోనే లేను. అంటే మా ఆస్తి మీద నీకు ఎటువంటి అట్రాక్షన్ లేదంటావు? లేదు. అది గది
నాకు కావాల్సిన ఆన్సర్ అదేనయ్యా. మీ ఇద్దరికి పెళ్లి చేసే ప్రోగ్రాం పెట్టుకోవడానికి నేను రెడీ, కానీ ఒకసారితో. ఏంటది? ఒరే కత్తే, హాయ్ 2 బొండాలు అట్రారా. అలాగేనండి. రా. ఏం లేదయ్యా గోపి, నీ దగ్గర దాపరికం ఎందుకు గాని ముందా బొండం తాగు. అబ్బే వద్దండి. మీరు ఇచ్చుకోండి. నాకు వద్దులేరా. మా ఆస్తి అంతా నా పెళ్ళాన్ సైడ్ నుంచి వచ్చిందే తప్ప ఇందులో నా పనితనం ఏమీ లేదు. అది కూడా మా అమ్మాయి పేరుతో ఉంది. దానికి పెళ్ళయ్యేంత వరకు ఈ ఆస్తికి నేను కేవలం ట్రస్టీని మాత్రమే. అలాగా? దాని పెళ్ళయిన తర్వాత దానికి దాని భర్తకే ఈ ఆస్తి మీద పూర్తి అధికారాలు ఉంటాయి తప్ప అప్పుడు నాకేం దక్కదు. ఇందులో మీరు బాధపడడానికి ఏముందండి? ఆస్తి ఎవరి పేరునున్నా అనుభవిస్తుంది మీరేగా. మీరు మాత్రం ఎవరికి ఇస్తారు? అక్కడే ఓ చిన్న అంతఃపుర రహస్యం ఉంది. ఏమిటి? శ్రీకాకుళం శివరంజన్ తెలుసుగా? తెలుసు. ఎన్నాళ్ళు అది నాకు పెళ్ళాంగాని పెళ్ళాంలా ఉంది. ఏ విషయం మా అమ్మాయికి కూడా తెలదు. మరి ఎన్నాళ్ళు నన్ను నమ్ముకున్నందుకు దానికి ఏదో న్యాయం చేసే ప్రోగ్రాం పెట్టుకోవాలిగా. ఏటయ్యా చూస్తా నిలబడతావేటి? ఆ కాగితాలు చూపించు. అందులో నువ్వు మా లత ఆస్తంతా నా పేరు ట్రాన్స్ఫర్ చేయించినట్టు రాసేసాను. అందులో నువ్వు డేట్ వేయకుండా సంతకం పెట్టాలి. పెళ్ళైన వెంటనే మా అమ్మాయితో నువ్వు సంతకం పెట్టించే ప్రోగ్రాం పెట్టుకోవాలి. ఇదేనా మీ షరతు? అవును. చూడండి, ఇంత పెద్ద ఆస్తి వ్యవహారాలు నాకు ఎప్పుడు అనుభవం లేనివి. ఒకవేళ నేను సంతకాలు చేసినా తర్వాత మీ అమ్మాయి చేయకపోతే? చెయ్యకపోతే కాదు, నయానో భయానో చెప్పి చేయించాలి. ఎందుకైనా మంచిదే. ఓసారి మీ అమ్మాయితో మాట్లాడి. ఎంతవరకు ఆ ఆస్తిలో లిటికేషన్ దానికి తెలదు, తెలిస్తే ఒప్పుకోదు. అందుకే ఈ పని నీ ద్వారా జరిగే ప్రోగ్రాం పెట్టుకున్నాను. క్షమించండి, చూడబోతే ఇదేదో నేను లతకి ద్రోహం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇంతకీ సంతకం చేయనంటావా? సంతకం చేయకపోతే ఈ పెళ్లి జరగదంటారా? సంతకం చేసావనుకో మంగళవాద్యం మోగించే ప్రోగ్రాం పెట్టుకుంటాను. సంతకం చెయ్యవనుకో సావు మేళం వాయించే ప్రోగ్రాం పెట్టిస్తాను. అవును గోపి, నువ్వు నా షరతుకు ఒప్పుకుంటావనే ఆస్తిలో ఉన్న లిటికేషన్స్ శివరంజన్కి నాకు ఉన్న కనెక్షన్స్ నీకు చెప్పాను. నా షరతుకు ఒప్పుకోవనుకో. ఒప్పుకోను. మీరేం చేస్తారో చేసుకోండి. ఎట్టాడిదేదో జరుగుద్దనే ముందుగా ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాను. మిమ్మల్ని బాధేసే ప్రోగ్రాం పెట్టుకుంటే చూస్తా కూకుంటారేరా అని చంపేసే ప్రోగ్రాం పెట్టుకోండి.